నేనేమో ఎంఏ చదువుకున్నాను, కాలేజీలో ఎక్కినని. ఆవిడేమో 5వ క్లాస్ కూడా చదువుకోలేదు, అసలు నేను చదువురాదు. అంటే ఏదో బ్రహ్మవిద్య వేస్తూ అలా పాలు చెప్పుకోవచ్చు. ఈ భావం నాలోనే ఉందా, మరి ఎవరికైనా ఉందా? ఎప్పుడైతే నాకు నేను ఆవిడ నమస్కారం పెట్టకూడదు, ఆవిడ నాకంటే కులంలో తక్కువ, నాకంటే విద్యలో తక్కువ, నాకంటే హోదాలో తక్కువ. ఎందుకంటే నేనేమో కాలేజీలో ఎక్కినని ఆవిడ కదా మొదలు వస్తే అక్షరమే రాదు, చదువేది. ఆవిడ నన్ను నమస్కారం పెట్టమంటారు. ఈ భావం నాకు నిజంగా కలిగిందమ్మా, మీ దగ్గర నేను అబద్ధం చెప్పాను. కానీ ఈ భావంతో పాటు నాకు ఇచ్చిన శక్తి ఆధారంగా అలా వెంటనే ఏం తెలిసిందంటే, గురువు గారు పాఠం చెబుతూ ఒకసారి ఎప్పుడో జాతి అహంకారం, విద్యా అహంకారం, ధన అహంకారం మనకు తెలియకుండా మనలో అంతరాంతరాల్లో దాగి ఉంటాయి. అమ్మ, మీకు ఎవరికైనా చాలా మంది నన్ను అనుకుంటారు, అమ్మవారి మీ ఫోటో మాకు కావాలి అని. నాకేం తెలియదమ్మా, వీళ్ళని అడగండి అంటారు. ఇప్పుడు ఫోటో తీయించి పెట్టాక మీరు ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకొస్తున్నారు. గ్రాడ్యుయేట్ ప్రైజ్ అయితే 7 రూపీస్ సార్, పాస్పోర్ట్ ప్రైజ్ అయితే 2 రూపీస్ సార్. మీరు వెళ్ళేటప్పుడు కింద తీసుకుని వెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర డబ్బు రాకపోతే మీరు దేవుడు రాసి చూసుకొని తర్వాత ఇవ్వాలి. అది వాళ్ళకి ఈ విద్యా అహంకారం, ధనాహంకారం ఇలాంటి అహంకారాలు మనకు తెలియకుండానే మనలో ఉంటాయి అని గురువు గారు చెప్పిన మాట నాకు గుర్తొస్తుంది. వెంటనే ఓహో ఇదే కాబోలు నాకు అహంకారం, నాకు ఇన్ని రోజులు తెలియలేదు అన్నాను. ఆవిడ కాడు కొంచెం నమస్కారం చేశాను. ఆ రోజు నాకు వాళ్ళింట్లోనే చాలా మంది చెప్తూ ఉంటాను, మీకు తెలియదు. ముఖ్యంగా గ్రామంలో ఎవరైనా వస్తే వాళ్ళకు జాతి అహంకారం తప్పకుండా ఉంటుంది. నేను గ్రామంలో చాలా ఉన్నతమైన, నేను చాలా గొప్పవాడిని, నాకు మీరు చెప్పేది ఏమిటి అనే కొన్ని భావం ఉంటుంది. మరి ఇంకా మిగిలిన అహంకారాలు ఎవరిలో అయినా ఉండదు. నేను జ్ఞానవంతులు ఉండొచ్చు, నేను గుణవంతులు ఉండొచ్చు. మరి అహంకారం ఎన్ని రకాలుగా ఉంటుందో మనం చెప్పలేదు. అహంకారం తొలగితే ఆత్మ తెలియడానికి అసలు ఏమాత్రం ఆలస్యం లేదు, చాలా తెలియదు. నేను కాగా ఇంత గొప్పవాడిని అన్నది అహంకారం. అంటే నేను చాలా ఏమిటి చక్కగా పూజా పునస్కారాలు మంచి తత్వం కలవాడిని, లేకపోతే నేను మంచి వాడిని, నేను చాలా ప్రాతినిధ్యపడవాడిని, ఇది కూడా అహంకారాన్ని. ఇవి వదిలేసి అసలు ఏమీ కష్టపడలేదు. ఈ దేవుడు నేను ఎందుకు అవుతాను, ఇది కట్టెల్లో కాలిపోతుంది కదా అని ఒక్క మాట అనుకుంటే వెంటనే సమాధి. పాలన అయిన తర్వాత మీరు చూసుకోండి, మీ సమాధి ఎందుకు రాదో నేను చూస్తాను. ఈ అహంకారం వదిలేదు, అదొక్కటి మీరు చేయాల్సిన పని. అది మీరు చేస్తే మీలో ఉన్న వెంటనే బయటపడతారు, ఏం కష్టం లేదు. అది తొలగించుకోవడానికి పోనీ ఏదన్నా వెంటనే పరిజ్ఞానం చేసేది నేనన్నా తీసేది, లేకపోతే పోనీ తీరు మీద ఏదన్నా మరకంటే కాకుండా బతికిన పడదు, లేకపోతే ఈ పని వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ వెళ్ళి ఆయన రాత్రులు ఎన్నో ఈ పరిజ్ఞానానికి ఎన్ని తీసుకోలేదాను. ఆ అహంకారం ఎక్కడో రాకుండా కావాలి కదా, మీరే విచారణ చేసుకోండి. నాకు ఎటువంటి భావం నాకు తెలుస్తుంది కదమ్మా, ఆవిడ దండం పెట్టమన్నానే నాకు తెలిసింది కదా అహంకారం. అట్లా మీరు విచారణ చేసుకోండి, మీకు అహంకారం ఎక్కడ ఉండదు. అది వెంటనే తొలిగితే మీకు ఆత్మ తెలుస్తుంది. ఇంకోటేమో మీకు ఆత్మ తెలుసుకోవాలి కూడా మాకు కష్టాలు వస్తున్నాయి ఏమిటి అంటే, ఈ కష్టాలు ఇప్పుడు తెచ్చినవి కాదు, గత జన్మలోనే ఈ దేహం తయారయ్యేటప్పుడే వస్తుంది. దేహానికి కష్టాలు వస్తున్నాయి కానీ మీకు రావడం లేదు కదా. ఈశ్వర తయారు చేశారా, గణేషణ, రాజేషణ, ఉత్తరేషణ అనేటువంటి కోటి మీద మనం బంధం పెట్టుకుంటే వాళ్ళ మీద మోహం మన దుఃఖానికి కారణం. మోహం వదిలేస్తే దుఃఖమే లేదు, అది వదిలేక మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఆ దుఃఖం అర్థమంతసేపు కూడా ఆత్మ తెలియదు. ఆత్మ తెలియబడటానికి ప్రతి ఆటంకము కూడా ఆటమే. అందుకే దాన్ని వదిలించుకోవాలంటే కేవలం ఈశ్వర దేవ ఉందా, అద్వైత వాసన, ఈశ్వర అనుగ్రహం ఉండాలి. అలా ఉంటేనే నీకు అద్వైత వాసన లభిస్తుంది. ఈశ్వరుడు ఎవరు, నీలో ఉన్న ఈశ్వరుడే. వాడు ఎక్కడ ఉంటాడు, ప్రతి క్షణం కూడా నువ్వు ఆత్మ గురించి మంత్రం తీసుకున్నావు చదువుతున్నావేమిటి, జ్ఞానం చేసుకో అని ఎప్పుడైతే మీరు భగవంతుడు జరుగుతుందో ఆ ఈశ్వరుడు అనుగ్రహం ఎందుకంటే వాడు వ్యక్తి చేస్తున్నాడు. విచారణ చేసుకో, ఎందుకు అలా ఊరుకున్నావు అని చెప్తున్నాను. అంటూ మానవుల చక్కగా ఇచ్చేస్తుందండి.
ఈశ్వరారాధన చే మాయలోకి తత్వము సుగరము చేసి ఆనంద పెట్టును. శ్రద్ధ భక్తులతో సేవించిన భక్తుల కోరికలను ఈశ్వరుడు తీసుకున్నాడు. అటు కాంగెడగా భక్తిలో ఉండే కానీ ఈశ్వరులో ఉండే మాత్రము కాదు. ఈ భక్తిలో లోపం ఉండే కానీ ఈశ్వరుడు ప్రయత్నంలో లోపం లేదు. నువ్వు ప్రయత్నం గట్టిగా చేసేది. నేను ఇంకా చచ్చిపోతే ఎలా సమాధి రాకపోతే ఎలా మళ్ళీ జన్మొస్తుందేమో అన్నటువంటి ఒక చిన్న భావం కలిగితే కాదు, వెంటనే సమాధి. ఇంతమంది సమాధించిన వాళ్ళు నాకు ఒక్క క్షణకాల విరక్తి నువ్వు సమాధి అనుకుంటున్నాను. ఒక్క క్షణం విరక్తి తెలిసే కాదు, ఆ క్షణం కూడా కలగగలము. అదృష్ట ప్రారంభంలో భక్తిహీనులకు రాకపోవని బాధించదు. కానీ పరమేశ్వర భక్తులకు ప్రారంభము నీతి మార్పు వీలులేని పూర్ణ ప్రయత్నం చేయవాడు. ప్రారంభాన్ని ఎవరు కూడా మార్చలేదు. కానీ జ్ఞాని కానీ జ్ఞాని అనుభవించేటప్పుడు దేహం అనుభవిస్తోంది అని అనుకుంటాడు. కాబట్టి వీడికి బాగుండదు. అజ్ఞాని అనుభవించేటప్పుడు అన్ని నాకే వచ్చాయి అనుకుంటారు. కాబట్టి వీడికి బాగుండదు. నిజంగా ఆలోచించండి. మీరు దేహం అనేటువంటిది 5 కోశాలు మానసిక భూతాలకు తయారైంది. వాటికి సంబంధించినటువంటి ప్రపంచంలో ఏది జరిగినా అవి నాకు వచ్చాయి అని జీవుడు అనవసరంగా అనుకోవడం. పరిశీలన జీవుడికి నాకు అనుకోవడం వాడికి అనవసరం కదా. వాడు అనవసరాన్ని అనుకుంటుంటే మీరు వాళ్ళతో ఆలోచించింది నేను అదేనని నాకు బాధపడుతున్నాను. అందుకని ఆత్మ తెలిసిన వాటి ప్రారంభం కూడా బాధించదు, తెలియని వాటి ప్రారంభం బాధిస్తుంది. మార్కండేయుడు విశ్వామిత్రుడు ప్రయత్నం చేసి ఆయన బ్రహ్మ చేయాలి. విశ్వామిత్రుడు బుద్ధి మహర్షి రాజుడికి మహర్షి బ్రహ్మర్షి అయినాడు. ఆయన ప్రయత్నంతో కదా ఆయన బ్రహ్మ చేయాలి. అలాగే సావిత్రి పడిపోయినటువంటి భర్తను తిరిగి తెచ్చుకోగలిగింది. అంత ప్రయత్నం మనకు ఉండాలి. నేను చెప్పుకున్నానే ఉరి కంబం ఎక్కేటువంటి వాడు ఇలా చేసి ఉరికి ఇస్తారు కదా. ఉరికి ఇస్తాడు అని తెలిసినటువంటి వాడు మంచి సినిమా చూద్దామనుకుంటాడా అంటే కళ్ళు ఏం తెలియదు. పాట విందామనుకుంటాడా చెవులు ఏమి తెలియదు. మంచి తిండి తిందామనుకుంటాడా ఏమీ లేదు. వాడికి కేవలం ఎలా ఉరికి ఇస్తారో తెలియదు. ఇంకా ఆ చెవులు తిన్నామంటే ముచ్చు ఉరికి కలిగిస్తారు ఉరి చంపానికి అన్న భావన తప్ప వాడి ఇంద్రియాలన్నీ ఎలా పనిచేయడం మానుకుంటాయో సమాధి కూర్చుంటే వాడి ఇంద్రియాలు అలా పనిచేయడం మానుకోవాలి. అలా మానుకుంటే సమాధి చాలా తేలిగ్గా సమాధి రావడానికి ఉపాయాలు పెద్దలు చెప్పారు. పరమేశ్వర భక్తి ఏ మోక్షంలో మొదటి సాధన. అసూయ లేని వారికి వస్తూ కులగొనగాను అసూయ ఉండకూడదు. అలాంటి వారికి అన్నిటి ఎంతో ఆవరించిన చైతన్యం ఒకటి పరమేశ్వర భక్తులు ఒక అర్థం. కానీ శివ విష్ణువాది కూడా తెలియడం కావు. విన్నాడు దేవుడు ఎలా ఉంటాడు అంటే శివుడు లేకపోతే విష్ణువుతో వాళ్ళిద్దరు దేవుడు అంటున్నారు. నిజంగా అలాంటి కూడా తెలియడం దేవుడు కాదు. సర్వేశ్వర వ్యాపించి ప్రతి పదార్థంలో ఉన్నటువంటి చైతన్య రూపమైన పరమాత్మ. ఇందులో కూడా వైపు ఉన్నది అంటే వైపు ఖర్చు ఉన్నది కదా. వైపు కనిపించింది అంటే చిత్తు ఉన్నది కదా. వైపు కనిపించి ఉన్నటువంటి వస్తువు ఒక ఉపయోగానికి వస్తువులంటే ఆనందం ఉన్నది కదా. మరి ఒక జడమైనటువంటి మైకులోనే సచ్చిదానందం ఉంటే చైతన్యమైన ఆత్మ నాలో ఎందుకు ఉండవు అని మనం ఎందుకు భావన అలా భావన చేస్తే మనకు తెలుస్తుందన్నమాట. ఖచ్చితంగా ఉంటుంది. నాకు సమాధి రాదేమో అన్నటువంటి భావం కూడా సమాధి రాలేదు. ఎందుకంటే వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. నేను వచ్చి పనికి మాట్లాడి నాకు సమాధి రాసుకుంటారు. వాళ్ళందరూ లేదు. నా దగ్గర ఒక సైకిల్ చేయడం, ఒకటేమో చంద్రహారం, ఇంకొకటేమో గుండు టేబుల్స్, అన్ని రకాల గొలుసులు ఉన్నాయన్నమాట. అన్ని బంగారం గొలుసులు. వాటి టేబుల్ వేరుగా ఉన్నప్పటికీ అవన్నీ బంగారం నేను అమ్మడానికి పోతే బంగారం ఇస్తారా ఈ నామరూపాలు వేరుగా ఉన్నాయి కాబట్టి నేను తక్కువ ఇస్తానంటారు. అలా అందానికి వీలేదు కదా. అలాగే సర్వే సర్వత్రం ఉన్నటువంటి పరమస్వరూపమైనటువంటి సత్యానంద స్వరూపమైన ఆత్మ మీరే అయ్యి ఉంటే ఒకరికి కనపడి ఇంకొకరికి ఎందుకు తెలియకుండా పోతుంది? తప్పకుండా లేదు. చాలా మంది ఏమంటారంటే ఆత్మ గురించి ఆత్మ ఒక చైతన్యం, ఒక ప్రకాశం, ఒక వెలుగు. ఆ వెలుగు మీరు ఎక్కడైనా చూడచ్చు అని అంటారు. ఈ మాట మనస్సులో బాగా నాటుకుని పోతుంది మనకి. అందుకని మనం ఆత్మను ఎలా ఊహించుకుంటామంటే వాటిలో నిబంధనలు ఎక్కడికైతే వాక్కు వెళ్ళి అక్కడికి మాట్లాడకుండా తిరిగి వస్తుందో, ఎక్కడికైతే మనస్సు వెళ్ళి మాట్లాడకుండా తిరిగి వస్తుందో అది ఆత్మ అని చెప్తారు. అలాంటి
మరి వాక్కు తెలియడానికి మనసు ఊహించడానికి అవగాహన ఆత్మ అంటూ ఉంటే మరి ఆత్మను ఒక వెలుగుగా మనం ఊహించుకుంటూ ఉన్నాం. అది వెలుగు కాదు నిజంగా అయితే. చాలా మందికి ఎప్పుడైతే మనసులో ఆత్మ వెలుగు అని అనుకున్నారో వెంటనే మనసు మాయాకార్యం కదా, వెంటనే ఓ వెలుగుని చూపించి ఒక వెలుగు ఏదో మనం ఎక్కువ రైతు చూసుకుంటాం, లేకపోతే సూర్యుడిని చూసుకుంటాం, లేకపోతే ఆ టీవీ వాళ్ళు పెట్టుకున్న పెద్ద వాళ్ళు చూసుకుంటాం. ఆ కాంతిని చూపించి ఈ కాంతి ఆత్మను నీకు ఆత్మ తీసుకునిపో. ఎందుకంటే మనకు సమాధి రాకుండా ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నమో మాయాకార్యం. అందువల్ల మా వేదాంత మండలిలో ఏం చెప్తారంటే ఆయన ఆత్మ ఎప్పుడు వెలుగు కాదు, అయితే చీకటి అని చీకటి కాదు. కళ్ళు మూసుకొని మీరు అందరూ కళ్ళు మూసుకొని ఒకసారి మీకు ఇష్టమైనటువంటి వాళ్ళని సాధించుకోండి. మీకు ఎవరు ఇష్టమైతే వాళ్ళని మీకు వాళ్ళు కనపడతారు. కళ్ళు మూసుకుని మీకు ఇష్టమైన వాళ్ళని కలుసుకోండి, మీకు వాళ్ళు కనపడతారు. ఈ కళ్ళు మూసుకున్నారు కదా, మీకు ఇష్టమైన వాళ్ళు కూడా ఇంట్లో లేదు కదా, ఇక్కడ లేదు కదా, వాళ్ళు మీకు కనపడుతున్నది ఏ వెలుగులో చెప్పండి. చూశారు కదా మీరు కళ్ళు మూసుకుని ఏ కాంతిలో అయితే మీరు వాళ్ళని చూడగలుగుతూ ఉన్నారో ఆ కాంతి పరమేశ్వరుడు కాంతి. మరి ఆ కాంతి ట్యూబ్లైట్ లాగా ఉందా లేకపోతే సూర్యుడు లాగా ఉందా, మా వెలుగు అన్నదని జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఆ మాత్రం వెలుగు స్వరూపం కాదు. వెలుగైతే ఒక దీపాన్ని చూపించి దేవుడు అనొచ్చు, ఎక్కువ పౌరులు శక్తి బల్బులు చూపించి దేవుడు మీరేమో అనొచ్చు. మీరు మీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని ఊహించుకున్నప్పుడు వాళ్ళు మీకు కనబడుతున్నారే, మీలో మీ మనసులో ఏ వెలుగులో అయితే కనబడుతున్నారో ఆ వెలుగు మీ స్వరూపమే. ఆ స్వరూపం లేదు అని ఎలా అంటే ఆ స్వరూపం నేనే అనుకుంటే అదే సమాధి. నేను చాలా మంది సమాధి ఇవాళ ఎవరికి రాలేదు. ఇవాళ ఎందుకు రాలేదంటే కారణం మీరు అందరూ చాలా మంది మాట్లాడుకుంటూ ఎక్కువ గొడవగా ఉంటారు. పాఠం అయిపోయిన తర్వాత మీరు కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళని గురించి వాళ్ళని చూడబెట్టాలి. ఎందుకు వాళ్ళు ప్రణాళి ఆలోచిస్తాం, వాళ్ళ మనసు ఏమి ఇవ్వడంలో ఆ చూపెట్టి పంపిస్తే వాళ్ళు ఈ చైతన్యం ఏం చేసుకోవచ్చంటే సుశుద్ధిలోని మూడవస్థలే దోపిడీ చేయబడదు. సమాధి అనే అవస్థలో ఉంటుంది తెలియబడకుండా ఉంది. ఎందుకు తెలియబడుతున్నా అంటే ఒక చైతన్యాన్ని జీవుడు విష్ణుడుగా గుర్తిస్తూ ఉన్నాడు. జగత్తులో చైతన్యం స్వరూపాన్ని జీవుడు విష్ణుడనే పేరుతో దీన్ని అంతా గుర్తిస్తూ ఉన్నాడు. స్వప్న జగత్తులో దైత్యుడు అనే పేరుతో గుర్తిస్తూ ఉన్నాడు. సుశుద్ధిలో ప్రాజ్ఞుడు అనే పేరుతో గుర్తిస్తూ ఉన్నారు. మరి సమాధిలో జీవుడు లేకుండా పోతున్నారు. అందువల్ల మీకు ఏదైనా దృశ్యం కనిపించింది అంటే అది సమాధి కాదమ్మా అంటాం. ఎందుకంటే కనకాలి అంటే విశ్వవేశుడు కనకాలి జగత్తులో కలిగినట్లే దృశ్యమానమైన జగత్తు అనిపిస్తుంది. సమాధిలో దృశ్యమానమైన జగత్తు కనిపించింది అంటే అది సమాధి కాదు. సమాధిలో ఏమీ కనిపించకూడదు. మరి ఏం కావాలంటే అనిపించాలి. నేను ఆత్మను అని మీకు అనిపించాలి. ఆ ఆత్మ నా స్వరూపమే అనిపించాలి. నాలో ఉన్నటువంటి వెలుగు మీలో వెలుగు లేదని మీరు చెప్పండి. మీకు అన్ని కనపడుతున్నాయా లేదా కళ్ళు వస్తుంటేనే ఆ కనపడేటువంటి వెలుగు మీ వెలుగే, దాని యొక్క బింబమే మీరు. అయితే బుద్ధిమంతులు పరరూపమైన ఆ ఆత్మను సేవిస్తూ ఆత్మ గురించి భావన చేస్తూ అన్యోన్యం తత్సించనం, అన్యోన్యం తత్సగనం, అన్యోన్యం తత్పరోధనం, ఒకళ్ళతో ఒకళ్ళు ఆ ఆత్మ గురించే చర్చించుకోవాలి, ఆ ఆత్మ గురించే అనుకోవాలి, తత్చింతనం దాని గురించే అనుకోవాలి, దాని గురించే మాట్లాడాలి, దాని గురించే కలగమనాలి. సమస్త ఆత్మను గురించే చేస్తే అది కనపడకుండా పోదు. అసలు ఇదే కాదమ్మా, మీరు ఏ కష్టం వచ్చినా సరే నాకు ఈ కష్టం లేదు, దీంతో నాకు సంబంధం లేదు, నాకు లేనని వారికి అసలు కష్టాలు రావు అన్న మీ సంకల్పమే మీకు కష్టం రానికుండా చేస్తుంది. మీకు తెలుసో తెలీదో పావులు కలిసిన వాళ్ళందరూ చావు.
పాము కట్టిన వాడు ఎలా వస్తారు అంటే భయంతో వస్తారు, కావాలి. కొన్ని పాములే విషపూరితంగా ఉంటాయి, అవి పాటిస్తేనే వాళ్ళు వస్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా పాము కాటు వల్ల పాము కలిసింది ఇంకేముంది నేను చచ్చిపోవాలి, ఆ పాము ఏమవుతుందంటే వాళ్ళు చంపేస్తుంది. అలాగే నదిలో మునిగిన వాళ్ళు నీళ్లు తాగి తాగరు, అంటే అసలు తాగడాలంటే తాగుతారు కానీ నీళ్లు తాగడం వల్ల వాళ్ళు తాగలేదు. నదిలో మునిగాను, నాకు ఈత రాదు, నన్ను ఎవరు తీసే బాగలేదు అన్న భయం వాళ్ళు ఆ భయంతో వాడు చనిపోతున్నారు. సంసారం అనేటువంటి మహాసాగరంలో మునిగిన నిన్ను ఉద్ధరించడానికి నువ్వు తప్పకుండా కంకణ కట్టుకుని ఉన్నారు. నీవు అహంకారం అనే కొర వేస్తే ఆయనకు అవకాశం ఇవ్వలేదు. మా బాల్లో ముళ్ళు వెళ్ళిందనుకోండి, బాగా ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముళ్ళు తీసేవాడు మహానేత్రం కావాలి. ముళ్ళు చాలా నేర్చుగా తీయగలడు, కానీ నా కాలు వాడు తప్పకుండా నా కాలు నేను దాచుకుంటుని నా కాళ్ళ ముళ్ళు నేను తీయను ఆలోచన. మరి ముళ్ళు తీసేప్పుడు కొంచెం నొప్పి కూడా కలుగుతుంది. ఆ నొప్పి నేను కొంచెం ఓర్చుకోవాలి. అలా ఉంది వాడు చాలా ఇస్తే వాడు ఏ విధంగా ఆ ముళ్ళు తీసి బయటపడేస్తారు కదా. నా సహకారం కూడా కొంత ఉండాలి కదా. నా సహకారం ఏమంటే కేవలం వైరాగ్యం. నాకు తెలియకున్న అంతరాంతరాల్లో నాకు ఏదో ఆ అడ్డు కారణంగానే సమాధి రాస్తాను. ఆ అడ్డు పెరిగితే సమాధి రాకపోవడం అయితే గురువు శక్తి ఎంత గొప్పది అంటే ఆ అడ్డు ఖచ్చితంగా నేను తెలుస్తాను. నీ భావతీవ్రత ఎంత అధికం అవుతుందో, అంటే భావతీవ్రత అధికమైన నాకు ఎలా తెలుస్తుంది అంటే నువ్వు జ్ఞానాన్ని చూసుకోగానే నీకు తెలియకుండా నీకు తెలియదు అంటే అది పైకి లాగుతోంది నువ్వు గ్రహించు. ఈ గణస్థితి నీరే కనుక పక్కకు ఏం చేస్తాను నేను చెప్పలేదు. నేనే ఇక్కడ సమాధి వచ్చిన వాళ్ళకి సమాధి వచ్చిన మళ్ళీ మన వాళ్ళు వెళ్ళి నా సమాధి అమ్మవుతుందని చెప్పిన వాళ్ళు మళ్ళీ రాలేదంటారు, మళ్ళా వెళ్తారు. ఇంకోళ్ళ దగ్గరికి రావు మీరు రాలేదని వాళ్ళు వెళ్తారు. మళ్ళీ మొదలు మీకు ఎప్పుడైతే ఈ విధంగా మీ శరీరం లేవడం మొదలుపెట్టిందో మీకు తెలియకుండా మీ శరీరం కలుగుతూ ఉంటుంది. కాళ్ళ దగ్గర నుంచి చేతుల దగ్గర నుంచి మీకు చిన్న ఎక్కువ వస్తుంది, మొత్తు వాడిపోతాయి. మనకు అలవాటేనండి, మేము ఇన్ని గంటలు ఎక్కువ కూర్చుండేవాడిని, మాకు నాకు అలవాటే అంటారు. మీరు అబద్ధం ఆడుతున్నారు. ఇంతకు ముందు నేను అన్ని గంటలు ఎక్కువ కూర్చోలేదు. ఒకవేళ మీ శరీరం కూర్చున్నా మీ మనసు ఎక్కడికో ఎక్కడికో పోయేది. కేవలం వ్యక్తించిన తర్వాత మాత్రమే మీరు అన్ని గంటలు కూర్చోబెడుతున్నారు. ఆ శక్తి మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఆ శక్తిని మీరు ఎంత నమ్ముతూ వస్తారో అంటే మీలో ఈ కదలికలన్నీ ఎప్పుడు జరుగుతున్నాయో శక్తి మీద ఆలోచన నమ్మకం కాదా. ఆ నమ్మకంతో మీరు ఏమవుతుందంటే మిమ్మల్ని గురువు పైకి కేవలం సమాధిలో శక్తి ఇచ్చేంత వరకే గురువు ప్రయత్నం కానీ శిష్యుడి ప్రయత్నం చాలా. మరి ఎక్కువ అందించిన తర్వాత దగ్గర కూర్చుని కావాలి ఎదురు పడి ఉంటుంది. ఆ వెనక నువ్వు ఊరుకుంటూ ఉంటే నాకు గాలి ఆడుతూ నీ పొయ్యి తగ్గుతుంది. ప్రతి పొయ్యి అంటించిన వాటిని నువ్వు అంటించావు కాబట్టి నువ్వే చూసుకోవాలంటే నిన్న ఎందుకు ఆ జీవుడు అనుక్షణం దాని గురించి ఊరుకుంటూ ఉండాలి, దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. అన్యోన్యంగా చిత్రం ఎవరితో మాట్లాడినా దాని గురించే మాట్లాడు. పుస్తకం దాని గురించే చెప్పు, తప్పకపోవడం దాని గురించే బోధించు. అప్పుడు మీరు తప్పకుండా అలా తెలియకపోతే సర్వరూపాన్ని నువ్వు తెలియదు. స్వరూపాన్ని తెలియకపోతుంది అనుకున్నట్టుగా గురువు గారి దగ్గర పెట్టుకుని నేను ప్రధాన స్వరూప ఆత్మ అన్నటువంటి భావం చేసుకుని నువ్వు ఆత్మగా వెళ్ళిపోతే అది ఉత్తమమైన మార్గం. రెండో మార్గం ఏంటంటే నువ్వు స్వరూపాన్ని ఎదురుగా పెట్టుకుని నన్ను ఎందుకు పడిపోయినా ఉన్నారు, ఇంతమంది పడేసి మీరు నన్ను పడేయడం మీరు ఏమన్నా తక్కువ, నేను ఏమన్నా తప్పు చేశానా, నన్ను ఎందుకు మీరు వేయలేదు అని అనుక్షణం వాళ్ళు అనుకోండి. అప్పుడైనా వాళ్ళు మిమ్మల్ని లాగేస్తారు. ఆ ఫోటోలో మీకు పెట్టుకుంటుంది, అదే మిమ్మల్ని లాక్కుంటుంది. ఎందులో నుంచి వస్తుంది మీకు అని ఎక్కర్లేదు. సర్వేద పత్రాలు వ్యాపించినటువంటి చైతన్యం ఎక్కడి నుంచి నన్ను అందిస్తుంది చేయదు, అందులో నుంచి నా బయటకు రావాలి. మనకి ఆ నమ్మకం కలగాలి. అది కూడా చేయలేమనుకో ఎన్ని కోట్ల జన్మలైనా ఉత్తమలని పొందలేవు. ఇది లక్ష్యము అన్నారు గురువు గారు. విశ్రామం 14 పేజీ. నాయన 2 మార్గాలు చెప్పాను నీకు.
నేనే ఆత్మని సచ్చిదానంద స్వరూపుణ్ణి అనేటువంటి భావనను మాకేసి నువ్వు ఆత్మగా నిలబడిపో. లేదంటావా నీ గురు స్వరూపాన్ని ఆయన గురువులు ఉంటున్నావు, ఆ గురు స్వరూపాన్ని ఎదురుగా పెట్టు. గురుదేవాలను నా గురువు దేహంతో లేకుండా నాకు ఇంత బోధ చేశారు. మీరు సమాధి లేదమ్మా ఆలోచన చేయండి. నాకు దేహం లేకుండా ఉన్న గురువు ఇంత తత్వాన్ని బోధ చేస్తే మీకు గురువు అయిన సమాధి శాస్త్రాలు సమాధి చాలా చేయాలి. సమాధి తర్వాతే చాలా కష్టం ఉంది. సమాధి చాలా చేసి మరి మీకు ఆ సమాధి ఇవ్వలేదు. ఆయన్ని నమ్ముకుని నేను ఇంట్లో ఉండేది నమ్మకంలో ఎక్కడో మంచిది. మన నమ్మకం మిమ్మల్ని అమ్మని ఇస్తున్నారనుకోండి. కాస్త పురుగు ఉండకపోతే ఏదో పొయ్యి కాస్త ఉండాల్సింది. దాంట్లో పురుగు అంటుకోవాలి. అవును కదా, నాకెందుకు రాదు సమాధి అన్నటువంటి భావం ఏ తక్కువ కాస్త పురుగు అంటుకోవాలి. లేకపోతే రాదు. ఏమవుతుంది అట్లాగే ఉంటుంది. నాకు వేరే పెట్టామనుకోండి అది కాదు. అన్నాన్ని వేరే తీసే కాదు. అదనకు అదే కలిగి అహంకారాన్ని తెలియదు. అలా చేయలేకపోతే కోట్ల జన్మలకు కూడా నీకు సమాధి రాదు. ఎన్ని కోట్ల జన్మలైనా ఉత్తమ జన్మలు పొందలేవు. నేను ఇంట్లో మంత్రం తీసుకున్నానండి, నేను రామ మంత్రం తీసుకున్నానండి, నేను కృష్ణ మంత్రం తీసుకున్నానండి, నేను భారతం తీసుకున్నానండి, నేను నారాయణ మంత్రం తీసుకున్నానండి, నేను నమస్కారం చేస్తానండి, నమస్కారంతో ఉన్నాను నమో నారాయణ కోటి జన్మలు కూడా రాకపోతున్నాను. ఈ జన్మగారు కోటి జన్మలకి నాకు మోక్షం కాదు. ఈ మోక్షం రావాలంటే రెండే మాట్లాడు. ఏమిటి? ఒకటి నీవు ఆత్మనే అనేటువంటి విశ్వాసం నీకు కలిగినట్టుగా ఆత్మనేమో అన్నింటిలో ఉన్న ఆత్మనం లేకుండా ఎలా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆత్మ ఉంది. ఆ ఆత్మ నాకు తెలియబడలేదు. తెలియబడకపోవడానికి నాకు అదుకోవడం చేసుకున్నాను. అది తెలియకపోతే అట్లేస్తుంది అన్నటువంటి గట్టి నమ్మకం కలిగి ఉండేది కాదు. లేదుంటావా ఈ గురువు నమ్మకుని ఆ గురువు పదార్థం జరగవచ్చు. అయ్యా నన్ను వెళ్ళిన వల్ల నాకు బయటపడేయాలి, నా అందులో బయట ఎవరు లేదు అని ఆయన వేడుకుంటేనన్నా ఆయన వేడుకుంటే ఏం జరుగుతుందంటే మీలో ఉన్న లోకం తెలియదు. మీలో ఉన్నటువంటి గురువే మీకు తెలియజేస్తాడు. ఎవరికి బయటపడి చెప్పకుండా మనకి ఏదో ఒకటో మనకి అర్థం. అలా కాకపోతే ఎన్ని జన్మ ఇచ్చినా కూడా నీకు మోసం కాదు. అహంకారాన్ని తెలియదు ఆయన ఆలోచించలో అహంకారం తెలియదు తక్కువ కదా. మన తెలియడంలో 24 తక్కువ ఏమవుతున్నాయి? 5 ఇంద్రియాలు, 5 బ్రహ్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 5 తన్మాత్రలు, మనబుద్ధి అహంకారం అనేటువంటి 4 అంగట్లను మొత్తం 24 తత్వాలు ఉన్నాయి. 25వ తీసుకుపోతున్నారు, 26వ తీసుకుపోతున్నారు, 27వ ప్రతిభాస్తున్నారు. ఈ 24 తత్వాలలో అన్నిటికీ పనులు ఉన్నాయి. ఒక అహంకారాన్ని జ్ఞానేంద్రియాల్లో ఒక చూస్తుంటే ఒక ఇంటుంది, ఒక వాహనం చూస్తుంది, ఒక యోగి చూస్తుంది. అలాగే కర్మేంద్రియాలు కూడా పనులు చేస్తాయి. మనసు సంకల్పిస్తుంది, బుద్ధి నిశ్చయిస్తుంది, చిత్రం సాధారణంగా రాసి పెట్టుకుంటుంది. అహంకారం మాకు ఏం పని. అందుకని ఏం చేస్తుందంటే దేహంలో ఉండేటువంటి అందరూ చేసే పని నేను చేశాను అంటూ మనసు పని లేదు. మనస్సు సంకల్పిస్తే అహమంటుంటే నేను సంకల్పించాను. ఈ అహమును ప్రతిదీ నేను చేశాను అనుకున్నది. ఈ అహమును బ్రహ్మాస్మి అంటే చాలు. ఓ అహమ గుణాలతో చేసిన కారణం కావాలి. పరమాత్మకు చేసిన బ్రహ్మ వైపు అహం బ్రహ్మాస్మి అని అంటూ ఉంటే నీకే బ్రహ్మ చేస్తుంది. అది నీవు కావు, నిరంతరం సాక్షిగా ఉంది చైతన్యమే అని దృఢంగా ఎల్లప్పుడూ భావించని మోహం కలదు. ఈశ్వరాంతరం లేని వైరాగ్యం కలదు. ఉనికి అనుకున్న వైరాగ్యం ఉంది కానీ మనమే అనుకుంటూ ఉంటాం నాకేం మోహం లేదని. నేను వర్ధానం చూసే మనకి శక్తి ఉన్నది నా వారికి తీసుకొచ్చాను. ఒక్కొక్క దగ్గర
లైన్ లో వెళ్తున్నారు. ఈ లైన్ లో ఎవరున్నారంటే ఈ మనిషి 4 మందిని కూర్చోబెట్టారు. ఇక్కడ ఈ లైన్ లైన్కి మీరు ఎక్కలేదు. ఈ లైన్ లో ఎవరున్నారు? ఇంకా ఒకటి మా అక్కమ్మ ముందే నీవు అక్క ఈ ఎన్ని మోహం అంటారా కావుతారా అది ఏ మోహం లేదని అంటాను కానీ అది ఎందుకంటే అది పోవాలంటే చాలా కాలం పడుతుంది. శాస్త్రాలు ఏంటంటే ఇప్పుడు గోగుని సమాధి రచించిన ఆయన ఇవన్నీ లేవు ఈ సత్యం కాదు అని మనం ఆత్మని ఇవన్నీ అనుకున్నాం. కానీ అది వదలాలంటే నీ సొంత ప్రయత్నం చాలా కావాలి. ఆ మోహన్ నీ వదలాలంటే నీ సొంత ప్రయత్నం ఎక్కువ ఉండాలి. అంటే అనుకున్న దర్శనంలో మొదటి నిత్యపరాత్మంలో పోయేమో ఎప్పుడేమి మనసు మా అక్క నీకు బోధ తెలియాలి ఇంకా బోధ తీయాలన్నారు కూడా ఇంకా అంటారు వాళ్ళు. నేను తక్కువమంది నేను అంటాను అనుకున్నాను అది వాళ్ళకి ఎక్కడ వినపడలేదు అని వీళ్ళేం చేస్తారు తక్కువ మంది నువ్వు అని అదే మాట నువ్వు ఇంట్లో చెప్పుకొస్తున్నావు మీ అక్కడికి నువ్వు అవునా కాదా అట్లా చెప్పు. వాళ్ళకి ఏమిటంటే మోహం ఉంది, మోహం లేదు అనుకుంటున్నారు. అది కూడా మరి మోహం ఎక్కడంటే కాదు. అంటే సమాజం ఎందుకు రాదంటే ఇలాంటి చాలా ఉంటాయి. వీటి వల్లే సమాజం రాదు. అది ఉన్నట్టుగా ఎవరు చెప్తారు? గురువు ఇలా ఉంటారు లక్షణాలు ఉంటాయి. గురువు కూడా నేను మోహం మీద వేయడానికి లక్షణం నేను చెప్పడు. ఎందుకంటే వాళ్ళు ఆశ్చర్యం వాళ్ళు ఎక్కడ చేసినా మీకు ఇష్టమే. ఎందుకంటే మా అమ్మాయి నాకు ఇష్టమే కదా, నా ఏ తప్పు చేసినా అలా కృష్ణుడి మీద గురువు కూడా వాత్సల్యం ఉంటుంది. వాళ్ళు చేసిన తప్పు ఎలా ఉంటారంటే 10 మందిలో చేసి ఒరే నాయన వాళ్ళు ఇలా అనుకున్నాక వారికి తప్పు వచ్చిందిగా అని తింటే అర్థం ఏంటి? నా ఉదయం కాబట్టి నన్ను నేను మొహం మీద చెప్పకుండా చెప్పాడు చూసావా అని వాడికి ఒక అర్థం. అతను గురువు చేసిన వాడికి అర్థం కావట్లేదు కదా. ఇంకా నాకు ఎందుకు అనవసరం? అందుకని గురువు ఎక్కువ అలాగే చేస్తారు. కొంతమంది ఏమని విమర్శిస్తారంటే నా వాళ్ళే అమ్మగారు ఉన్నట్టుగా వాళ్ళ మొహం మీద చెప్పకుండా వాళ్ళ దగ్గరేమో ఆయన చాలా బాగున్నామని చెప్తారు. మళ్ళా ఏమో సమాజంలో పడుతున్నారు. అమ్మగారు కూడా అబద్ధం ఆడుకుంటారు. ఏం చేస్తారో ఇంటికి ఏం తోస్తుందో వాళ్ళకి మాట్లాడతారు. అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎందుకు వాడికి మీరు చెప్పడం అంటే ఎవరైనా సమాధి రాయగలుగుతారు. నీ భవాన్ని సమాధి రాదు, మహిమ వాడితే వాడు తీసుకురాడుకోవాలి. వాడి జీవితంలో సమాధి రాదు. ఎందుకంటే వాడికి రాదు, వాడికి బాగా పడుతుంది. ఎందుకంటే వాడికి రాదంటే ఆ నిర్మాణాలే తప్పుకోవాలి. ఏమయ్యా జరుగుతుంది నీకు నాకు అన్నట్టు అందుకని వాళ్ళు తీసుకెళ్ళి చాలా బాగా